సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఈ 95వ కీర్తన 7వ వచనంలోని మాట దీనదాసులు సురేష్ పాల్ గారు ఈ మీటింగ్స్ కోసం ప్రింట్ చేసిన పాంప్లెట్లో, నాకు పంపించిన పాంప్లెట్లో ప్రింట్ చేయటం నేను చూశానండి. దేవుని యొక్క నడిపింపును బట్టి మరి దీనదాసులు ఆ వాక్యాన్ని ఎందుకు ప్రింట్ చేశారో, వారి ప్రేరేపణ ఏంటో నాకు తెలియపోవచ్చు. కానీ ఈ రాత్రి ఆ మాట మీద నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చండి. ఏంటంటే సాష్టాంగపడి నమస్కారము చేయుట. సాగిలపడి నమస్కారం చేసిన, సాష్టాంగపడి నమస్కారం చేయుట రెండు ఒకటేనండి. అయితే రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సాష్టాంగపడి నమస్కారం చేసిన వాళ్ళు 5గురిని రాత్రి మీ ముందు చూపిస్తానండి. సాగిలపడి నమస్కారం చేసిన వారు లేదా సాష్టాంగపడి నమస్కారం చేసిన వారు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 5గురిని మీ ముందు ఉంచుతాను. వాళ్ళు అలా చేయటం మూలాన వాళ్ళకి ఏం ప్రయోజనం కలిగింది, 5 రకాల ప్రయోజనాలు కూడా చెప్తానండి రాత్రి. అంతా కలిసి మనం ఒక గంట లోపే, బిఫోర్ 1 hour దేవుని మాటలు మనం వినటానికి ఇష్టపడతాం. సాగిలపడుట ఇది శారీరకంగా చేసే పని మాత్రమే కాదు, కానీ మన హృదయం దేవుని పట్ల ఎంత విధేయత ఉందో చూపించే ఒక చక్కటి క్రియే సాగిలపడి నమస్కారం చేయటం. ప్రియులరా, ఒకానొక దినంలో ఒక గ్రామంలో బాణాలతో విల్లు పట్టుకొని బాణాలు విసిరే ఆ పనిలో మంచి నైపుణ్యం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంటండి. అసలు ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల కూడా ఆ అబ్బాయి పేరు చెబితే ఎక్కడ లేని పేరు. ఇక విల్లు పట్టుకొని బాణం విసిరాడు అనంటే ఈ చుట్టుపక్కల అతగాడి తర్వాతేరా అంటూ అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళట. ఇక ఆ పొగడటం మూలన ఇతనుకున్న టాలెంట్ని బట్టి ఇతను బాగా గర్వించేవాడంటండి. ఏమని గర్వించేవాడంటే, నేను ఎవ్వరికి తల వంచను, నా నైపుణ్యమే నాకు దైవం అనేంత స్థితికి ఎదిగిపోయాడండి. ఒకరోజు ఆ ఊరిలోనికి ఒక వృద్ధ అనుభవం కలిగిన జ్ఞానవంతుడైన బోధకుడు వచ్చాడట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పలానా ఆయన వయసులో పెద్ద ఆయన దగ్గర చాలా అనుభవం ఉందిరా, ఆయన మంచి మాటలు చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి విందామని అందరూ వెళుతూ ఉన్నారట. మీరు కానీ రాత్రి సభ కూర్చున్నట్టుగా. అయితే ఈ విల్లుగాడు అంటే బాణాలు పట్టి ఈ విసిరే వ్యక్తి గట్ట హృదయంలో గర్వం కదా, నేను వెళ్ళను ఆయన దగ్గరికి, నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నా టాలెంటే నా దైవం, నేను ఎవ్వరి ముందు తల వంచనో సాగిలు పడం అస్సలు నేను చేయను అని అలాగ ఉన్నాడట. కానీ అందరూ వస్తున్నా కూడా ఇతగాడు రాను అన్న వార్త ఆ జ్ఞానం బోధకుడికి తెలిసినా అతను ప్రశాంతంగా ఉన్నాడట. ఇది నచ్చలా ఈయన గారికి.
నేను రానని తెలిసిన బోధకుడు ప్రశాంతంగా ఉన్నాడేంటి, అసలుగా ఇది నేను తట్టుకోలేకపోతున్నానని దగ్గరికి వెళ్ళిపోయేసి ఇలా ఆయనతో చెప్పనే చెప్పాడట. ఏంటో తెలుసా, బోధకుడా, ఈ లోకంలో నేను ఎవ్వరికి సాగిలపడను, నా విద్య నన్ను అంతటి శక్తివంతుడు చేసింది కనుక దీన్ని బట్టి మీరు ఏమంటారు అని అడిగాడట. మళ్ళీ దానికి ఆ వృద్ధ జ్ఞానవంతుడైన బోధకుడు నవ్వి పక్కన కూర్చోబెట్టుకుని అన్నాడట, నాయనా నువ్వేం చేస్తూ ఉంటావంటే, నా విల్లుతో బాణాలు వేస్తూ ఉంటానండి, దీంట్లో నాకు పేరు ప్రాఖ్యాతులు మీరు వినే ఉండొచ్చు అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు బాణం వేసేటప్పుడు నీ విల్లును గమనించావా ఏ రోజైనా అన్నాడట. ఓ ఎందుకు గమనించాలి అన్నాడట. బాణం వేసేటప్పుడు ఆ విల్లు కానీ వంగకపోతే, ఆ విల్లు కానీ సాగిల పడకపోతే, ఆ విల్లు కానీ సాధ్యమంత వరకు వంగకపోతే నీ బాణం కదలను కూడా కదలదు అబ్బాయి. నీ బాణం అంత దూరం వెళ్తుందంటే విల్లు సాగిల పడుతుంది తెలుసా, వంగుతుంది. అది విల్లుని చేతిలో ఉంచుకొని కూడా నువ్వు సాగిల పడను, నేను వంగను, నేను తగ్గించుకొని అంటున్నావు అంటే ఇక నీ ఇష్టం మిత్రమా అన్నాడట. ఆ మాటకి నిశ్చేష్టుడైపోయాడు ఆ వ్యక్తి. నేను పట్టుకున్న విల్లే నాకు నేర్పుతుంది సాగిలపడమని, నా బ్రతుకులో నేను సాగిలపడలేకపోతున్నాను అంటూ అతను అప్పుడే దేవుని ఎదుట సాగిలపడి తన విద్యనంతా పక్కన పెట్టి దేవుడు సరెండర్ అయ్యాడండి. ఆయన ఈ రాత్రి సాగిలపడి నమస్కారం చేయటం అంటే ఎంత లోతైన అర్థం ఉందో మీకు అర్థం అయింది అనుకుంటున్నానండి. సాగిలపడి నమస్కరించుట లేదు సాష్టాంగ నమస్కారం చేయుట. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, సాష్టాంగ నమస్కారము చేసెనో సాగిలపడినో అన్న మాటలు ఒక 5గురు జీవితంలో ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులారా. సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ అన్న మాటలో 3 అక్షరాలు ఉన్నాయండి. ఒకటి సా ప్లస్ అష్ట ప్లస్ అంగం, అంటే 8 అవయవాలతో చేసే పనే సాష్టాంగ నమస్కారం. తెలుసా మీకు? శరీరంలో ఉన్న 8 అవయవాలతో చేసే పనే ఆ సాష్టాంగ నమస్కారం అండి. ఏంటి ఆ 8 అవయవాలంటే, ఒకటి ఈ ఛాతీ భాగం కింద నేలను ఆనాలి, రెండవ భాగం నీ నుదురు తల నేలను ఆనాలి, మూడవ భాగం నీ గడ్డం నోరుతో సహా కింద నేలను ఆనాలి, 4 నీ 2 కాళ్ళు నేలను ఆనాలి, తర్వాత నీ 2 మోకాళ్ళు ఆ నేలను ఆనాలి చేతుల తర్వాత. అంతేకాదు మనస్సు కూడా ఒక అవయవంతో పోల్చాడు, నీ మనస్సు కూడా నేలను ఆనాల, అంటే ఏకాగ్రత రావాలా. తర్వాత 7వది నీ బుద్ధి అనే అవయవం కూడా నేలనికి ఆనాల దేవుని ముందు. 8వది ఆఖరిది నీ మాట కూడా నేల నుంచి రావాలి, ప్రార్థన కూడా ప్రియులరా. ఇది సాష్టాంగ నమస్కారం అన్నారు ప్రియులరా. మనిషి జీవితంలో సాష్టాంగ నమస్కారం చేయుట, మరి దేవుని దాసులకి ఆ మాట ఎలాగ దేవుడు ప్రేరేపించారు నాకు తెలియదు, కానీ నేను చాలా సంతోషించానండి. నమస్కారము చేసి సాగిలపడెను, రండి నమస్కారము చేసి సాగిలపడుదము. ప్రియులరా, ఆ మాట పలికింది భక్తుడైన దావీదు గారు. ఆయన గురించి చివరిలో చెప్దాం. ఈ లోపుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి సాగిలపడి నమస్కరించిన వారు లేదా సాష్టాంగపడి నమస్కరించిన వారిని ఒక 5గురిని మీ ముందు ఉంచుతాను ప్రియులరా, జాగ్రత్తగా వినండి. సాష్టాంగపడి నమస్కారం చేయటం మూలన మనిషిలో ఉన్న, తలలో ఉన్న అహంకారం, గుండెలో ఉన్న మొండి ధైర్యం అన్నీ దేవుని ముందు సరెండర్ అవుతాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంతేకాదు సాష్టాంగ నమస్కారం చేయటం మూలన వైద్యపరంగా కూడా ఆ వైద్యులు చెప్పే మాట ఏంటో తెలుసా, వెన్నుమూక సాగుతుందట, వెన్నుమూక సాగుతుందట, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నేను ఎవరి గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు చేసే సాష్టాంగ నమస్కారం, ఇప్పుడు చేసే ఎక్సర్సైజులు, ఇప్పుడు చేసే యోగాలన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, సాగిలపడి నమస్కరించదము లేదు సాష్టాంగ నమస్కారము చేసేదము. దినవృత్తాంతముల 2వ పుస్తకంలోనికి ఒకసారి రండి ప్రియులరా.
దినవృత్తాంతముల 2వ పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒకళ్ళ సాష్టాంగ నమస్కారం అంటే సాగిలపడి నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చెప్పి మనం వినాలనుకున్న 5 వ్యక్తుల్లోనికి వెళ్దాం ప్రియులట. దినవృత్తాంతముల 2వ పుస్తకము 7వ అధ్యాయం 3వ వచనంలో అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ అయ్యా వినండి, సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వదిగా ఎవరు సాష్టాంగ నమస్కారం చేశారు లేదా సాగిలిపడి నమస్కారం చేశారు, ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. ప్రకటన 19:10. అందుకు నేను అతనికి ఏం చేయుటకై, నమస్కారము చేయుటకై, వినండి, అతని పాదముల ఎదుట సాగిలపడగా, చేతులుండు బాగెత్తి వందనాలు చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. 2వ వ్యక్తి యోహానండి. బాప్టిసం ఇచ్చే యోహాను కాదండి, యేసు ప్రభు శిష్యుడైన యోహాను. ఈయనకు కూడా దర్శనంలో ఒక దూతను చూశాడట. ఆ దూతకి ఈయన చేస్తున్న పని ఏంటంటే సాగిలపడి నమస్కారం చేశాడంట. సాగిలపడి నమస్కారం చేశాడు. అందుకే మన మూలవాక్యంలో దావీదు భక్తుడు అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. యెహోషువ నేను వస్తున్నానయ్యా, వచ్చాను. 2వదిగా యోహాను కూడా అంటాడు, పాదముల ఎదుట సాగిలపడ్డాడట నమస్కారం చేయడానికి. అప్పుడు ఆ దూత వద్దయ్యా, నాకు గది చేయాల్సింది, దేవుని ఎదుట పడాలను విట్ట, నేను ఇలాంటి వాడినే, నేను నీలాంటి వాడినే, నా ఎదుటి కాదు నువ్వు సాగిలపడాల్సిందే, దేవుని ఎదుట సాగిలపడు, దేవునికి నమస్కారం చేయి. ప్రియులరా, యోహానులో పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడేసాడు ఆల్రెడీ. ఈ ఇన్ఫర్మేషన్ దేవునికి వెళ్ళిపోయిందండి. ఈయన గారికి వచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? వినండి నా వైపు చూస్తూ. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులకి ఎవ్వరికీ లేని ఆధిక్యతలో యోహానే పొందుకున్నాడు. చప్పట్లు కొట్టరా మరి బిగ్గరగా. అప్పుడప్పుడు మనం అనుకుంటామండి, మా ఊళ్ళల్లో మేమే బాగుండాలండి, మా పిల్లలే అందరికంటే మంచిగా చదవాలండి, మా వారే బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలండి, మాకు తప్పు లేదు కోరుకోవాలండి. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అన్నాడు, ఆశ లేనోడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. కోరుకోవాలండి, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ప్రియులరా. యోహాను కూడా అలాగే శిష్యులకి ఎవ్వరికి లేని ఆధిక్యతలు ఆయనకే వచ్చాయి. ఏంటో తెలుసా? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఇతను ఒక్కడే. ఆమెన్. ఇంకెవరికి రాలా. అంతేకాదు, సిలువలో యేసు తల్లిని యేసు ద్వారా పొందుకునే వ్యక్తి ఇతనొక్కడే. అమ్మా ఇదిగో నీ కుమారుడని ఈ యోహాన్నే మరీకి అప్పచెప్పాడండి. ఎంత గొప్పదన్నిత. తల్లి బాధ్యతలు పొందుకున్న యోహాను ఎవ్వరికి లేదు ఈ ఆధిక్యత. యేసు రొమ్మున ఆనుకున్న యోహాను ఎవరికి లేదు ఈ ఆధిక్యత. అంతేకాదు ప్రియులరా, సువార్త రాశాడు బైబిల్లో, 3 పత్రికలు రాశాడు బైబిల్లో, అవసరమైన ప్రకటన గ్రంథాన్ని రాశాడు, అవసరమైన పరలోకాన్ని ఆయన దర్శనంలో చూసిన ఒకే ఒక శిష్యుడు యోహాను. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అమ్మ ఈ రాత్రి ఎవ్వరికీ లేని ఆధిక్యతలో నీ కుటుంబానికి దేవుడిచ్చునుగాక. ఎవ్వరికి లేని ఆధిక్యతలో కూర్చున్న యవ్వనస్తులు పొందుకొందురుగాక. ఎప్పుడో తెలుసా? ఎప్పుడండి? మాట్లాడండి, కొంచెం సాగదీయండి అమ్మా. అనండి ఏం చేయాలండి? సాగిలపడి ఏం చేయాలి? ఆయనకి నమస్కారం చేయాలండి. ఇది శారీరకంగా చేసేది కాదు, శారీరకంగా చేయాలి. నీ వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్నిటికి మించి సాగిలపడి నమస్కారం చేయుట నీ క్రియల్లో, నీ బుద్ధిలో, నీ హృదయములో ఉండునుగాక. ఇదే పని పాత నిబంధనలు ఇంకొక ఆయన చేశాడండి. పాత నిబంధనలో ఆదికాండం 19వ అధ్యాయంలోకి ఒకసారి రండి. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఈయన కూడా సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఎవరైనా? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరుకున్నప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి, అయ్యా అందరూ వినండి, సాష్టాంగ నమస్కారము చేసి.
అదిగో యాహోను కూడా దూతలకి సాష్టాంగ నమస్కారం చేశాడు సాగిలపడి. ఇక్కడ లోతు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడండి. ఏంటి ఆయనకు వచ్చిన లాభం, ఆశీర్వాదం ఏంటంటే కొంచెం ఇబ్బందులతో కూడిన సంసారం అయినప్పటికీ చివరికి ఎబ్రీలకు రాసిన పత్రిక రాసి ఉంటుంది, నీతిమంతుడైన లోతు. ఆమె బిగ్గరగా ఎవరంటండి? నీతిమంతుడైన. జీవితంలో పడనోళ్ళు ఎవరు లేరండి, జీవితంలో తప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు, జీవితంలో నేను చెడిపోలేదు అన్నవాళ్ళు లేరండి. సహజం, మనుషులం కాబట్టి పడతాం, లెగుస్తాం ప్రియుల. కానీ లేచి నిలబడాలి. ఆమెనంటే బిగ్గరగా. మరలా క్షమించబడాలి. ఆమెనంటే బిగ్గరగా. మరలా నీతిమంతులు అనిపించుకోవాలి. ఆమెనంటే బిగ్గరగా. అదిగో లోతు అలాగే అనిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన జీవితంలో కూడా ఒక మంచి అనుభవం ఉంది, సాష్టాంగ నమస్కారం. అనండి, ఏ నమస్కారం అండి? ఇదే అనుభవం ఒక మంచి రాజుకు ఉందండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనంలో ఇంకొక ఆయన కూడా ఇదే అనుభవం ఉంది. ఆ మాట చదువుదాము. దానియేలు 2:46. అంతటా రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు ఏ నమస్కారం చేసి? సాష్టాంగ నమస్కారం చేశాడట. ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. ఆ రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు. అనండి, ఎవరండి? నెబుకద్నెజరు. దానియేలు దేవుని దర్శనాలు కలిగిన వాడని, దేవుని దాసుడని దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడట. మరి నెబుకద్నెజరుకు వచ్చిన లాభం, ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరలా మానవ బుద్ధి కలిగిన వాడే మనుషుల్లో చేర్చబడ్డాడండి. చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు. గర్వాన్ని బట్టి మనిషిలాగా కాకుండా పశువులాగా ఎంటికలు పెరిగినపోయి పశువులాగా గోర్లు వచ్చినాయి. 7 సంవత్సరాలు పశువులతోనే మేత మేసాడండి. గర్వాన్ని బట్టి సాష్టాంగపడే నమస్కారం అనుభవం లేక, నేల మట్టుకు వంగే అనుభవం లేక, తగ్గింపు జీవితం అనుభవం లేక, కానీ మరలా దేవుని వైపు తిరిగాడు. ఎందుకో తెలుసా? ఈయన జీవితంలో ఒకటి ఉంది ప్రధానంగా, సాష్టాంగపడి నమస్కారం చేయటం. ప్రియులరా, ఈ రాత్రి నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నువ్వేవేవో చేయాల్సిన పనులు అంటే చెయ్యొద్దంటలా, చెయ్యి. కానీ మొదటిగా నీకు నాకు ఉండాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని ఎదుటైనా, దేవుని మందిరంలోనైనా, దేవుని దాసులు ఎదుటైనా మన అనుభవం ఎలాగుండాలండి? సాగిలపడి నమస్కారం చేయాలండి. శారీరకంగా చేయాలి, భౌతికంగా ప్రాముఖ్యంగా చేయాలి. నీ హృదయం బెండ్ అయిపోవాలి. ఎవరో ఒక భక్తుడు అన్నాడు, శరీరాన్ని వంచటం కంటే హృదయాన్ని వంచుటయే సాగిలపడుట అనండి. శరీరాన్ని వంచటం కంటే హృదయాన్ని వంచడం. హృదయంలో ఉంటే ఆల్రెడీ నువ్వు శరీరం కూడా వంగిద్దండి. బైబిల్లో ఒక మాట ఉంది, కడుపు నిండిన దాన్ని బట్టే అమ్మ ఏం మాట్లాడిద్ది? నోరు అనండి, కొంచెం నోరు తెరవటంలో మీరు రాత్రి. కడుపు నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడిద్దంట? నోరు మాట్లాడి. హృదయంలో ఉంటే భౌతికంగా కూడా నువ్వేమవుతావు తెలుసా? బెండ్ అయిపోతావు. ప్రియులరు, ఈ రాత్రి అమ్మ నేనేదో చెప్పానని మీరు చెయ్యొద్దు, బైబిల్లో రాసుందని కూడా చెయ్యొద్దు. మీకు అనిపిస్తే చేయుదురుగాక. ఎందుకో తెలుసా? అదిగో సాగిలపడి నమస్కరించిన యెహోషువకు అపజయం లేదు. ఎన్నాళ్ళకి అపజయంలో ఉంటావు తల్లి? ఈ రాత్రి విజయం కావాలంటే ఫస్ట్ మెట్ ఏంటంటే సాగిలపడి నమస్కారం చేయి. రెండవదిగా యాహోనికి దేవుడిచ్చిన గొప్పదాన్ని ఏంటంటే ఎవ్వరికి లేని ఆధిక్యతలు అతగాడే పొందుకున్నాడు. ఈ రాత్రి మీ యజమాని, మీరు, మీ పిల్లలకి ఎవ్వరికి లేని ఆధిక్యతలు దేవుడిచ్చునుగాక. 3వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి. 3వ వ్యక్తి కూడా సాగిలపడి నమస్కారం చేశాడండి బైబిల్లో. సాష్టాంగపడి నమస్కారం చేశాడండి బైబిల్లో. అతగాడికి వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, యోబు గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులరా. యోబు గ్రంథంలోనికి ఒకసారి రండి. 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో బైబిల్లో చక్కటి మాట ఉంది. యోబు గ్రంథం 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును జింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి, అయ్యా అమ్మ అందరూ వినండి, నేల మీద పడి సాష్టాంగ నమస్కారము చేసి ఎట్లా నేను అబ్బా. 3వదిగా సాష్టాంగ నమస్కారం చేసిన గొప్ప భక్తుడి పేరేంటంటే యోబు. అమ్మ తల్లి అనండరా, ఆ పేరేంటండి? యోబండి. అబ్బా, యోబు ఎంత ధనవంతుడో తెలుసా మీకు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనకున్న గొర్రెలు, మేకలు, పశువులు, అసలు ఆ ఊళ్ళో, ఆ ఏరియాలో తూర్పు దిక్కులోనే గొప్ప ధనవంతుడంట. అంతటి ధనవంతుడై ఉండి ఎలా పడుతున్నాడండి? నేల మీద పడి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నన్ను మాట్లాడినివ్వండి, ఏమనుకోబాకండి. ఏంటో తెలుసా? లోకంలో సామెత అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు, వినపడతా ఉంటుంది ప్రియుల. ఏంటో తెలుసా? అన్నీ ఉన్న ఇస్తరాకంట చూసారా ఎట్ట టక్కని చెప్పారమ్మా.
అది ఎప్పుడు సాష్టాంగ పడే ఉంటుందండి, లేకపోతే అది ఏమీ లేని ఇస్తరాకి ఏమైందంట చెప్పండి అమ్మ, అడగకుండా చెబుతారు ఇక ఎట్టండి. అన్నీ ఉన్నదే సాష్టాంగ పడిపోద్ది. అదిగో యోబుకి డబ్బు ఉంది, భక్తి ఉంది. అసలు దేవుడే సాక్ష్యం చెప్పాడండి, సాతానా ఏడ నుంచి వస్తున్నావు అంటే భూమి మీద ఒట్టి ఇటు తిరుగుతావు వస్తున్నాను. అలాగైతే భూమి మీద అనగానే దేవుడికి చూడండి, ఈ మాట నాకు భలే ఇష్టం అండి. భూమి మీద దేవునికి ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? యోబే. చప్పట్లు కొట్టరా మరోసారి. భూమి మీద తిరిగి వస్తున్నావా? అట్లయితే భూమి మీద ఊజు అనే దేశంలో యథార్థవంతుడు, భక్తిపరుడు, అసలు భూమి మీద అనగానే దేవునికి ఫస్ట్ జ్ఞాపకాల్లో వచ్చిన వ్యక్తి ఎవరండి? యోబండి. నేను అంటాను, పెద్ద కాకాని ఎన్టీఆర్ కాలనీ అనగానే మొట్టమొదటిగా దేవునికి నువ్వే గుర్తొచ్చుదువుగాక. ఎప్పుడో తెలుసా? కొరకబెట్టి నిద్రపోయినప్పుడు. అది లెక్క, అంతేనా అండి? మరి ఈయన జ్ఞాపకాల్లోకి వచ్చాడంటే ఏం చేశాడు? ఈయన సాష్టాంగపడి, అంత డబ్బున్న వ్యక్తి, అంత భక్తున్న వ్యక్తి. ఈరోజు నన్ను మాట్లాడినివ్వండి, డబ్బును బట్టి గర్విస్తున్నారు, భక్తిని బట్టి కూడా గర్విస్తున్నారు. దెర్ ఈజ్ నో హంబుల్నెస్, తగ్గింపు కనపడటం లేదండి. కానీ యోబుకు అంతున్నా దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందినోడే ఏమంటున్నాడు తెలుసా? ఏడబడి నమస్కారం చేశాడంట, సాష్టాంగపడి నేలనబడి నమస్కారం చేశాడట. ఈయనకు వచ్చిన ఆశీర్వాదం నేను మీకు చెప్పాల్సిన పని లేదు. యోబు గ్రంథం 42వ అధ్యాయం ఉంటుంది. 2 అంతల ఆశీర్వాదం పొందాడు. చప్పళ్ళు కొట్టి దేవుని నామాన్ని మహింప. ఎన్నంతల ఆశీర్వాదం అండి? పోయినా కూడా మళ్ళీ వచ్చినాయి. తల్లి ఈ రాత్రి ఏం పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నాడో నాకు తెలియపోవచ్చు. ఏం పోగొట్టుకొని దాన్నే మరలా రిపీట్ చేసుకొని దిగులు పడుతున్నారు. నాకు తెలియదు. దిగులు పట్టం కంటే ఒక పని చేయండి, రాత్రి సాగిలపడి దేవునికి నమస్కారం చేయుదురుగాక. సాగిలపడి దేవుని ఎదుట నమస్కారం చేస్తే అదిగో యోబు పోగొట్టుకున్నా సరే, పోగొట్టుకున్న దానికంటే మళ్ళీ దేవుడు ఎన్నంతలు ఇచ్చాడండి? 2 అంతలు. ఈ సభలో దేవుడు మీకు కూడా 2 అంతలు కలుగు చేయునుగాక. చెయ్యాలి అని అంటే ఆమెనంటే సరిపోయిద్దా అమ్మ? మరేమనాలి చెప్పండి. ఆమెను అనాలి. నేను వద్దండి, లేక నుంచి అనకుండా ఉండేరు అనండి. కానీ ఆమెను కంటే ముందేం చేయాలన్న తృష్ణ నీలో రావాలో తెలుసా? అయ్యా, ఈ రాత్రి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత అయినా, లేకపోతే నా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా నేను ఎలా పడి నీకు ప్రార్థన చేయుదునుగాక, ఎలా పడి నీకు స్తుతులు చెల్లించుదునుగాక. నా చేతులు జోడిస్తానమ్మా. జీవితంలో ఒకసారన్నా చేయండి ఈ పని. మీ ఇంట్లో అన్న చేయండి. సాష్టాంగపడి 8 అవయవాలు నేలను తాకున్నట్టుగా. ఇది సా ప్లస్ అష్ట ప్లస్ అంగ, సాష్టాంగ. దేవుని ఎదుట ఇప్పుడు చూడండి, పెద్దోళ్ళు వస్తే వాళ్ళు ఎదుట సాగిలి పడిపోతున్నారండి. టీవీల్లో ఫోనుల్లో చూస్తున్నారు. బాగా వయసులో పెద్ద ఆయన వస్తే చూడండి, మనవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ముందు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సాష్టాంగం పడిపోతుంది. బాగా చూసిన వాళ్ళు వస్తే, బాగా ఆదరించిన వాళ్ళు వస్తే, అబ్బా మాకు ఈయన లేకపోతే జీవితం లేదని అంటే ఆయన ముందు అసలు సాష్టాంగ పడిపోతున్నారండి. నాకు అనిపించింది, ఒక మనిషి నీకు లిఫ్ట్ ఇస్తేనే ఆయన ముందు బోర్ల పడిపోతున్నావే. ఒక మనిషి నీకు సహాయం చేస్తేనే ఆ మనిషి ముందు బోర్ల పడిపోతున్నావే. ఆ మనిషిని నీకు ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? దేవుడు. చప్పలు కొట్టవా మరోసారి బిగ్గరగా? దేవుని ఎదుట సాగిలా పడుదుముగాక. యోబు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఆశీర్వాదము ఎన్నంతల ఆశీర్వాదం అండి? 2 అంతలు. వీళ్ళు యేసు ప్రభు పుట్టినప్పుడు అండి, తూర్పు దేశంలో ఉన్నవాళ్ళు నక్షత్రాన్ని చూసి వెళ్ళి యేసు ప్రభు ఎదుట ఏం చేశారు అమ్మ? ఏం చేశారండి? నేను అంటాను, క్రిస్మస్ రోజుల్లో ఆ పని చేసావమ్మా? మరి ఏం చేశారమ్మా చెప్పండి? అలా ఉండేరా? మరి మాకు కూడా కొంచెం పంపించకూడదు? అయ్యగారికి పంపిస్తే నాకు కూడా వాట్సాప్ చేసేవాడే. క్రిస్మస్ రోజుల్లో అన్న ప్రభు అదిగదిగో జ్ఞానులై ఉండి వాళ్ళకున్న విజ్డమ్, నాలెడ్జ్, మెమొరీ పవర్ అంతుండగలిగిన వాళ్ళు నక్షత్రాన్ని జాడబట్టుకొని ఒక మధ్యలో దాన్ని మిస్ అయిన ఓర్పుతో, సహనంతో వెనక్కి వెళ్ళకుండా వెంబడిస్తా జ్ఞానం అంతలమై ఉండి మనకెందుకు ఆయనతో అనుకోవాలి, మన జ్ఞానం ఆయన ద్వారా వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్ళి వారి పెట్టెలు విప్పి బోర్ల పడ్డారండి బాలుడైన యేసు ముందు. అందుకే వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డాయి, తూర్పు దేశపు జ్ఞానులని. దేవునికి స్తోత్రం. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులరా. కనుక మనం ఏం చేసి నమస్కారం చేయాలండి?
సాగిలపడి. 4వ వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. 4వదిగా ఎవరు ఆ పని చేశారు, ఆయన గారికి వచ్చిన ఆశీర్వాదం ఏంటి అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వస్తారండి ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరము వెళ్ళి ఏం బడి అందరనండి, ఏం బడి సాగిలపడి నా తండ్రి అంటే నమస్కారం చేస్తూ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఎవరండి ఈయన గారు? అక్షరాల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేశాడండి. నా తండ్రి అంటే నమస్కారం చేయటం యేసుప్రభు వారికి ఏం అవసరం అండి? 4వదిగా సాష్టాంగపడి నమస్కారం చేసిన వ్యక్తి నజరేయుడైనా యేసయ్య. నన్ను మాట్లాడనివ్వండి, యేసన్నా బోర్ల పడుతున్నాడు కానీ, సాగిలు పడుతున్నాడు కానీ నీ వల్లగానే కావట్లేదేమో. అందుకే బైబిల్లో ఊరకనే రాయిలా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడని బైబిల్ చెప్తుంది. ఆయనకి చాలా రకాల మనసులు. ఒక మనసు ఏంటంటే గెత్సెమనే తోటలో సాగిల పడ్డాడు. ఆయన కూడా పరలోకంలో దగ్గ మెరిసిపోయి ప్రకాశమానమైన సింహాసనం మీద పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానాలతో కూర్చొన్న దగిన వాడ యుండి కూడా శరీరధారిగా నీకు నాకు మనందరికీ ఆయన పాపము నుండి విడుదల పొందించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి రాత్రంతా చెమట రక్తంగా మారేటట్టుగా ఇక రేపో ఎల్లుండో సిలువకు అప్పచెప్తాడు అనంగా ఈ లోప బాధ భరించలేక సాగిల పడ్డాడంట. నేల మీద సాగిల పడ్డాడు గెత్సెమనే తోటలో. నమస్కారం చేశాడు, నా తండ్రి నా తండ్రి. యేసుప్రభు అంతటి వాడే నేలను వంగి ప్రార్థన చేస్తే, యేసుప్రభు అంతటి వాడే సాగిల పడితే, ఆఫ్టర్ ఆల్ ఈ రాత్రి నన్ను మన్నించండి, ఈ మాట బాధగా ఉంటే నీ జీవితం ఎంత, నా జీవితం ఎంత, నీ హోదా ఎంత, నా హోదా ఎంత, నీ భక్తి ఎంత, నా భక్తి ఎంత. యేసు ప్రభు అంతటి వ్యక్తి నేలన సాగిలపడి నమస్కారం చేశాడు ప్రియులరా. అందుకే ఆయన ఈ రోజున ప్రపంచ రక్షకుడు, ప్రపంచ దేవుడు అయ్యాడు. చప్పలు కొట్టడం ఒకసారి బిగ్గరగా, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి బిగ్గరగా ప్రియులరా. ఈయన మాదిరిగా ఉన్నాడు మనకి. ఈయనకు వచ్చిన ఆశీర్వాదంగా చెప్పాలంటే ఒకటని చెప్పలేం. అసలు ఆయన గురించి చెప్పడానికి మనం ఏ పాటి వాళ్ళమండి. కానీ ఒక్క మాట చెప్పగలను, మాదిరి చూపించాడు మనకు. ఆయన చేయాల్సిన పని లేదు కానీ ఏం చూపించాడండి? ఆయన మాదిరి చూపించాడు. నువ్వు కూడా ఈ పని చేస్తే ఇతరులకు మాదిరిగా ఉందువుగాక. ఆ అక్క సాగిలు పడిద్దిరా, ఆ అమ్మ సాగిలు పడి ప్రార్థన చేస్తుందిరా, ఆ తమ్ముడు యవ్వనస్తుడైనా సరే ఎంత హంబుల్నెస్ రా, దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట సాగిలు పడతాడురా. ఒక మోడల్ అండి, ఒక మోడల్. యేసుప్రభు వారు మాదిరి చూపించడానికే ఆయన సాగిలపడ్డాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, ప్రత్యేకించి మన యవ్వనస్తులు, మన కుటుంబాలు, మన కాపురాలు ఇతరులకి మోడల్గా ఉందురుగాక. కొత్త మోడల్ రంగాలను తీసుకుంటున్నారండి. ఏంటది? కొత్త మోడల్ ఏదొస్తే అది వెంటనే తీసేసుకుంటున్నారు. తక్కువగా తీసుకోండి, కాదంటలా. కానీ యేసులో ఉన్న మోడల్ నీలో ఉందా అమ్మా? యేసులో ఉన్న మోడల్, మాదిరి మన జీవితంలో ఉందా? యేసు సైతమే ఆయన చేసిన పని ఏంటంటే సాష్టాంగపడ్డాడట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తారండి. దేవదూతలు కూడా ఇదే పని చేస్తున్నారండి. అబ్బా దేవదూతలు కూడా ఇదే పని చేస్తున్నారండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ముగించేస్తున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఒకసారి. ప్రకటన 11:16. అంతటా దేవుని ఎదుట సింహాసనములకు 24 పెద్దలు, వినండి, 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి. మరొక చోట కూడా చదివించడానికి సమయం చాలదు కానీ దేవదూతలు సైతం దేవునికి సాష్టాంగ నమస్కారం. పరలోకంలో మాత్రమే ఉండే 24 పెద్దల సైతం కూడా సాష్టాంగ పడుతున్నారు. ఆమెన్. అమ్మ ఎవరంట వీళ్ళు? అమ్మ ఎవరండి వీళ్ళు? పెద్దలనండి. ఎవరండి? ఇక్కడ మనం చాలా నేర్చుకోవాలండి. పరలోకంలో ఉన్న 24 పెద్దలు వీళ్ళు కనిపించాలంటే
వీళ్ళు సైతం కూడా ఎలా పడుతున్నారో తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారట. ఈ రాత్రి ప్రభువా నేనంత నాయనా, నా పరిస్థితి ఏ పాటిది నాయనా, మా జీవితాలు ఏ పాటి, మా భక్తి ఏ పాటిది నాయనా, మా బ్రతుకులు ఏ పాటి ప్రభు. ఇంతటి గనులు అసలు మీరే ప్రపంచం కొరకు, మానవాళి కొరకు రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చి చూడనల్లని వానిగా మార్చబడటానికి వచ్చారనుకుంటున్నావు. దానికంటే ముందు నేలన పడి సాష్టాంగపడి నమస్కారం చేసేవయ్యా. అది చేసిన తెల్లారే నువ్వు పట్టబడ్డావు. అది చేసిన తర్వాతే 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నావు. సాష్టాంగపడి నేలన పడి నమస్కారం చేసిన తర్వాతే పిడిగుద్దులు గుద్దారు ముఖం మీద. ప్రభువా సాష్టాంగపడి నమస్కారం చేసి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాతే ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డావు. సాష్టాంగపడి నమస్కారం చేసిన తర్వాతే 3 రోజుల తర్వాత సమాధిలో నుండి పునరుద్ధానుడయ్యాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి.